హాయ్! హలో ఎవ్రీవాన్. ఈ క్రింది వీడియోకి కంటిన్యూషన్. నా కన్న తల్లి ఎండకి వచ్చి ఎండకే వెళ్ళిపోయింది. ఎందుకు వచ్చిందో చెప్తాను ఈ వీడియోలో. ఇది పార్ట్ 3 వీడియో. పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. కష్టం వస్తే కన్న తల్లి ఊరుకుంటుందా? కాళ్ళకు చక్రాలు కట్టుకొని మరీ వచ్చింది. ఆవిడగా వచ్చి హడావుడిగా వెళ్ళిపోయింది. మీలో ఎవరైనా డబ్బులు ఇలా వడ్డీకిచ్చేవారిని చూసారా? నేను కూలి పనికి పోయే మనిషిని నిరూపించుకుంది ఇలా తీసుకొచ్చి కవర్ లో. అన్ని 300 జత కలిపి ఉన్నట్టుగా ఉన్నాయి. అక్కడక్కడ 500 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి. 100 రూపీస్ నోట్స్, 200 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి ఎక్కువగా. ఈ పైసలకి ఇంత పెద్ద కవర్ అవసరమా? పర్సులో పట్టకపోయినాయి ఇవి. చెప్పండి ఫ్రెండ్స్ మీరు. మీ అంచనా ప్రకారం ఈ డబ్బులు ఎంత ఉండొచ్చు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. పైసలు వరుసగా పెట్టుకోలేదు. ఏమో వడ్డీకి డబ్బులు తెచ్చిందంట. వీటిని చూడగా నాకు చాలా కోపం వచ్చింది అసలు. వచ్చింది బస్ లో ఎంత కేర్లెస్ గా వచ్చిందో ఏమో మరి. పైసలు ఎవరిన కవర్ లో పెట్టుకొని వస్తారా? పర్సు ఉంటుంది కదా, పర్సులో పెట్టుకోవచ్చు కదా అని అమ్మని తిట్టట్లేదు, ఏమనుకోవద్దు ప్లీజ్. అమ్మకి సంపాదించిన పైసలు లెక్క పెట్టుకోవడం అంత బద్ధకం, బిజీయా? మరి ఈ రెండింటిలో ఏదో నాకైతే తెలియదు. ఇక 100 రోజుల పనికి పోద్దు కాబట్టి టైం లేకుండా ఏమో మరి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి అబ్బా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ.